ఇంకా నేను దైవీ గుణాలు ధారణ చేస్తున్నాను, ఇంకా యోగం చేస్తున్నాను, అమ్మో ఇప్పుడు నేను వచ్చి ఇవన్నీ విషయాలు చెప్తే సమస్యలు వస్తాయేమో అంటే ఏంటి, ఇంకా అలంకరణ మీదనే ధ్యాస ఉంది తప్పితే సంహారం మీద లేదంటున్నారు. వచ్చి అలంకరణ చేసుకుంటూ సంహారం కూడా చేసుకుంటూ పోతే సమస్యలు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనం ఎంతవరకు తయారయ్యామా, ఎంతవరకు కరెక్ట్ గా అలంకరించుకున్నామా, సపోజ్ మనం నిజం చెప్పాము, సమస్య వచ్చింది, సో ధైర్యం అన్న దైవీ గుణంతో అలంకరించుకున్నామా లేదా భయం అన్న దాంతో ఇదైపోయామా అన్నది మనం చెకింగ్ ఎప్పుడు చెకింగ్ చేసుకుంటాము, ఏదైనా తిరుగుబాటు వచ్చినప్పుడు. ముఖ్యంగా కావాల్సిందే ధైర్యం. సో మరి ఆ ధైర్యం అన్న దైవీ గుణాన్ని అలంకరించుకున్నామా అలంకరించుకోలేదా అన్నదే చెక్ చేసుకోవాలి. చాలా మంది అయితే మరి నాకైతే అలంకరించుకున్నట్టయితే అనిపించట్లేదు ధైర్యం అన్న దైవీ గుణంతో. అది అలంకరించుకున్న రోజుల్ని అన్ని దైవీ గుణాలు సహజంగా చేసేయగలుగుతాం. సో కాబట్టి అక్కడక్కడ అలంకరణ చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని మర్చిపోతున్నారు, చాలా అలంకరించుకుంటున్నారు. ఇప్పుడు సంహారం చేయండి. మాస్టర్ బ్రహ్మ అయ్యారు, పాలన చేశారు, అలంకరణ చేసుకున్నారు, కానీ ఇప్పుడు సంహరించే పాత్ర అభినయించాలి. మాస్టర్ బ్రహ్మ అంటే బ్రహ్మబాబు ఏం చెప్పారు, జ్ఞానాన్ని చెప్పారు, అందరి పాలన చేశారు.